హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నైపర్ క్లాసెస్. మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి జియోగ్రఫీ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఇందులో భాగంగా మనం ఫస్ట్ వీడియోని అప్లోడ్ చేసాం. ఇది సెకండ్ వీడియో. ఓకే, మనం ఈ సెకండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకునే విధంగా ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఉంది కదా, ఏంటది? ఇండియా గుండా వెళ్తున్న 23.5 degrees కర్కట రేఖ ఈ ఈ అక్షాంశాన్ని రెండు సార్లు క్రాస్ అవుతున్న నది ఏదని ఫస్ట్ సిరీస్ లో మనం ఒక క్వశ్చన్ తీసుకున్నాం. దానికి ఆన్సర్ ఏంటంటే మాహీ రివర్ అండి. మాహీ రివర్ ఇది మనకి మధ్యప్రదేశ్ లో జన్మించి రాజస్థాన్ గుండా గుజరాత్ లో కంబాట్ సింధ్ శాఖ గల్ఫ్ ఆఫ్ కంబాట్ అంటాం. అక్కడ మనకి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. ఓకే, అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. దీని లెంత్ వచ్చేసి 580 kilometers. ఓకేనా, ఇంపార్టెంట్ బిట్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనము ఫస్ట్ క్వశ్చన్ కి నెక్స్ట్ సెకండ్ సిరీస్ లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎర్త్ ఇంటీరియర్. ఓకే, ఒకసారి తెలుగులో చదువుదాం. ఈ కింది వాటిలో భూమి అంతర్భాగం గురించి సమాచారం నేరుగా తెలుసుకోవడానికి ఉపయోగపడనిది ఏది? ఓకే ఓకే ఆప్షన్ ఏ చూద్దాం, డ్రిల్లింగ్ అండి. ఓకే, ఆప్షన్ బిలో ఏం ఇచ్చాడంటే అగ్నిపర్వత విస్ఫోటనాలు ఇచ్చాడు. ఆప్షన్ సిలోకి వస్తే శిలాజ అధ్యయనాలు అంటే ఫాజిల్ స్టడీస్. ఆప్షన్ డిలోకి వస్తే మనకి మైనింగ్ కార్యకలాపాలు. ఓకే, మైనింగ్ అంటే గనులు ఉంటాయి కదా అవి. ఓకే, ఆప్షన్ ఏ డ్రిల్లింగ్ అండి. డ్రిల్లింగ్ అంటే ఏం లేదండి, ఒక ప్లేస్ లో బోర్వెల్స్ అంటే మిషన్ ని పెట్టి లోతుగా తవ్వి భూమి ఒక అధ్యయనం చేస్తారండి, అదే డ్రిల్లింగ్. ఓకే, ఇది డైరెక్ట్ గా మనం డ్రిల్లింగ్ చేయడం వల్ల దాని భూమిలో ఏం జరుగుతుంది అంటే ఏముంది అనేది డైరెక్ట్ తెలుసుకోవచ్చు. అగ్నిపర్వత విస్ఫోటనం మనకి ఎలా అంటే ఇది అగ్నిపర్వత విస్ఫోటనాలని ఒక అగ్నిపర్వతం నుండి పేలినప్పుడు బయటకు లావా వస్తుంది కదండి, దీన్ని అధ్యయనం చేస్తారండి. అంటే దీన్ని బట్టి మనకి అంతర్భాగంలో ఏముందని, భూమి అంతర్భాగంలో ఏముంది అలా అని స్టడీ చేస్తారు. ఓకే, ఇది మనకి డైరెక్ట్ నేచురల్ గా జరుగుతుంది, అంటే డైరెక్ట్ సోర్స్. మనకి ఈ మైనింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి కదండి, ఈ మైనింగ్ కూడా అంతేనండి. గనులు తవ్వడం వల్ల మనకి ల్యాండ్ లో అంటే భూమిలో ఏముంది అంతర్భాగం గురించి అధ్యయనం చేస్తారు. కాబట్టి మైనింగ్ కార్యకలాపాలు కూడా ఇవన్నీ డైరెక్ట్ సోర్స్ అండి. ఇదైతే ఏముంటుందో ఈ సి ఆప్షన్, ఇది శిలాజ అధ్యయనాలు. ఈ అవక్షేపణం వల్ల ఏర్పడిన శిలల్ని అధ్యయనం చేసి దాని ద్వారా మనకి తెలుసుకుంటారు అన్నమాట ఇన్ఫర్మేషన్, భూ అంతర్భాగంలో ఎలా ఉంది ఏందని. అందుకే ఇది నాట్ ఏ డైరెక్ట్ సోర్స్ అండి ఇది. ఓకే, ఈ డైరెక్ట్ సోర్స్ కాదు ఇది. ఓకేనా, మనకి ఆప్షన్ ఏమొస్తుంది, సి వస్తుంది. ఇక్కడ వస్తే మనం ఇంపార్టెంట్ మాట్లాడుకుంటే వాల్కెనోస్ అండి. అంటే ఈ ఆప్షన్ బేస్డ్ గా మనం రెండు ఎంసీక్యూ అంటే కొన్ని తెలుసుకున్నాం. ఏంటంటే ఇండియాలో యాక్టివ్ వాల్కెనోస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉంది? ఓకే, ఇండియాలో యాక్టివ్ ఉన్న వాల్కెనో ఒకటేనండి, అది ఎక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. అది కూడా ఏదండి వాల్కెనో, అది ఐడియా ఉందా మీకు? ఏమైనా బరెల్ అండి, బరెల్ హైలాండ్. ఓకే, ఇక్కడ యాక్టివ్ వాల్కెనో ఉంటుంది ఇండియాలో ఒకే ఒకటి, ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అంటారు దాన్ని. ఓకేనా, నెక్స్ట్ మైనింగ్ అండి. మైనింగ్ సంబంధించి మీకు ఐడియా ఉంది కదండి, రోడ్లో
డీపెస్ట్ మైనింగ్ ఎక్కడ జరుగుతుందండి? చెప్తారా ఏమైనా ఐడియా ఉందా? ఎంపునింగ్ అండి, మోంప్టింగ్, మోంప్టింగ్. ఓకే, ఇది మన సౌత్ ఆఫ్రికాలో ఉంది, సౌత్ ఆఫ్రికాలో. ఓకే, ఇది డీపెస్ట్ మైన్ ఇన్ వరల్డ్. ఓకే, నెక్స్ట్ ఇండియాలోకి వచ్చి కోలార్, కోలార్ మైన్ మీకు ఐడియా ఉంది కదండి, కేజీహెచ్. ఇదేనండి, ఇది కర్ణాటకలో, కర్ణాటకలో ఉంది. ఈ రెండు మైన్స్ కూడా అంటే ఇండియాలో లాంగెస్ట్ కూడా, ఇంకా దాంతో పాటు ఈ సౌత్ ఆఫ్రికా లాంగెస్ట్ అంటే డీపెస్ట్ మైన్ కూడా దేనికి సంబంధించి గోల్డ్ మైన్ సంబంధించిన. ఓకే, గోల్డ్ మైన్స్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ కాదు, ఒకసారి చూడండి సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది డీపెస్ట్ మ్యాన్ మేడ్ హోల్, మ్యాన్ మేడ్ హోల్ దట్ ప్రొవైడ్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎర్త్ క్రస్ట్. ఓకే, తెలుగు ఒకసారి చూడండి. భూ పటలం గురించి ప్రత్యేక సమాచారం అందించే అత్యంత లోతైన మానవ నిర్మిత రంధ్రం ఏది? ఓకే, ఆప్షన్ ఏ కోలా సూపర్ డీప్ బోర్వెల్, బోర్హోల్, మెరియానా ట్రంచ్, ఇంకా మిడ్, ఆప్షన్ సి ఉంది మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఉంది, డి ఎల్లో స్టోన్ కార్డెరా. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే పోలార్ సూపర్ డీప్ బోర్వెల్ ఇదేనండి. ఆన్సర్ కూడా ఇదేనండి. ఎలా అంటే ఇది అనేది డీపెస్ట్, డీపెస్ట్ డ్రిల్ అండి. ఎక్కడంటే రష్యా, రష్యాలో ఉంది ఇది. రష్యా ఉంది. దీని లోతు ఎంత అంటే 12,262 మీటర్స్ అండి. ఇదే మన ప్రపంచంలోనే లోతైన డ్రిల్ అంటే రంధ్రం చేసేది. నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే బ్రిటన్ వాళ్ళు అంటార్క్టికా అంటార్క్టికా సర్వే వాళ్ళు అంటార్క్టికాలో ఒక డీపెస్ట్ ఒక డ్రిల్ చేస్తున్నారు. అంతే, అక్కడ ఐస్ మీద అధ్యయనం చేయడానికి తవ్వుతున్నారండి. ఇది ఎంతంటే 3.4 km. ఓకే, దీన్ని ఏమంటామంటే మనం డొమిస్. ఓకే, అంటే బెడ్ యాక్సెస్ పాయింటింగ్ అండ్ ఐస్ షీట్ హిస్టరీ. ఓకే, ఐస్ అధ్యయనం కోసం దీన్ని చేస్తున్నారండి. ఇది అంటార్క్టికాలో ఉంది. ఓకేనా? మనకి ఇక్కడ సెకండ్ బి ఆప్షన్ చూస్తే మేరియానా ట్రంచ్. ఓకే, మేరియానా ట్రంచ్ అంటే అందరికి తెలిసిందేనండి. ఇది ప్రపంచంలోనే లోతైన సహజమైన ప్లేస్. అంటే ఈ సముద్రం కానీ సముద్రంలో ఒక లోతైన ప్లేస్ ఉంటే దాన్ని ట్రెంచ్ అంటామండి. ఓకేనా? ఇది ఎక్కడ ఉందంటే మన పసిఫిక్ మహాసముద్రంలో, జపాన్ దగ్గరలో ఉంది. ఈ ప్రపంచంలోనే లోతైన ట్రంచ్, లోతైన ప్రదేశం. ఇందులో మన అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ కూడా ఇందులో పెడితే సరిపడుతుంది, దానికన్నా లోటు. దీని లోతు ఎంత అంటే ఇది మెరీనా ట్రంచ్, ఇది 2550 ఓకే కిలోమీటర్స్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి అండి, ప్రపంచంలో ఓకే ప్రపంచంలో
రెండవ లోతైన ట్రంచ్ ఏది? ఓకే, దీని ఆన్సర్ మీరు కామెంట్ లో చెప్పండి అండి. ప్రపంచంలో రెండవ లోతైన ట్రంచ్ ఏది, ఎక్కడ ఉంది? ఓకే, కామెంట్ లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అండి. ఫస్ట్ మీకు రిడ్జ్ అంటే ఎందుకు తెలియదు అండి, రిడ్జ్ ఎలా ఫామ్ అవుతుందో తెలియదు. ఓకే, రిడ్జెస్ అంటే రెండు ప్లేట్స్ అండి. ఓకే, రెండు పలకలు ఒకదానికొకటి డైవర్జెంట్ అని తెలుసు కదండి, అపసవ్య దిశ. అపసవ్య దిశలో జరిగినప్పుడు ఏదైతే కింద లావా ఉంటుందో అది బయటకు వచ్చి ఇక్కడ మన రిడ్జెస్ పైన ఎడ్జ్లో ఇలా ఫామ్ అవుతుంది అగ్నిపర్వత శ్రేణులు. ఈ శ్రేణుల్ని ఇది రిడ్జెస్ అంటామండి. ఇక్కడ ఓకే, ఈ రిడ్జెస్ సమాచారం, ఈ రిడ్జెస్ ఫామ్ అవుతాయి, ఇలా రిడ్జెస్ ఫామ్ అవుతాయి. ఓకేనా, ఇవి ఎక్కడ ఉన్నాయి? అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నాయి, ఎక్కువ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నాయి. నెక్స్ట్ హిందూ మహాసముద్రం అండి, హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. ఒకటి అట్లాంటిక్, రెండు హిందూ మహాసముద్రం. ఈ ఎల్లో స్టోన్ కాల్డెరా అంటే ఇదేనండి, ఇది అగ్నిపర్వత శ్రేణి అండి, పీఠభూమి ఒక శ్రేణి లాంటిది. ఇది ఎక్కడ ఉందా అంటే యుఎస్ఏలో ఉంది. ఓకే, యుఎస్ లో ఉందండి. మనకి క్వశ్చన్ అడిగండి, భూపట్ల గురించి ప్రత్యేక సమాచారాన్ని అందించే అత్యంత లోతైన మానవ నిర్మిత రంధ్రం అని అడిగినండి. ఇది నేచురల్ గా ఫామ్ అయిందండి, ఇది నేచురల్ గానీ, ఇది నేచురల్ గానీ. ఇది మానవ నిర్మిత కోలార్ సూపర్ డీప్ బోర్వెల్ అనేది రష్యాలో ఉంది. దీన్ని మానవ నిర్మించిన అత్యంత లోతైన ప్రదేశం. ఓకేనా, ఇది ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇదిగో నెక్స్ట్ క్వశ్చన్ అండి, థర్డ్ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఇస్ ద మోస్ట్ అబౌండెంట్ ఎలిమెంట్ ఇన్సైడ్ ద ఎర్త్? ఓకే, ఏమన్నాడండి? భూమి లోపల అత్యంత సమృద్ధిగా ఉండే మూలకం ఏది? ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే భూమి లోపల మనకి ఎక్కువగా ఫస్ట్ వస్తుంది ఏంటంటే ఇనుము వస్తుందండి. ఓకే, సెకండ్ వన్ వచ్చి ఆక్సిజన్ అండి. థర్డ్ వన్ వచ్చేసి సిలికాన్. ఫోర్త్ వన్ వచ్చేసి మెగ్నీషియం అండి. ఓకే, మనకి ఇనుము ఎంత ఉంటుంది అంటే 32% వరకు ఉంటుందండి. ఆక్సిజన్ అనేది 30% వరకు ఉంటుంది. సిలికాన్ అనేది 15% వరకు ఉంటుంది. 14 తర్వాత మెగ్నీషియం వచ్చేసి 13.9% వరకు ఉంటుందండి. ఇది ఎందుకండి? భూమి లోపల మాత్రమే. భూమి లోపల వాడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంది? భూమి లోపల అత్యంత సమృద్ధిగా ఉండే మూలకం ఏది? ఈ ఆప్షన్ కాదు. డి సిలికాన్, ఇది కాదు. సి ఐరన్, ఇదన్న ఆన్సర్ మనకి. ఓకే, ఐరన్ ఇది మనకు కరెక్ట్ ఆప్షన్ అయితే. డి అనేది మెగ్నీషియం కాదు. ఇవి మనకి కొంచెం ఫార్వర్డ్ ఆలోచిస్తే వీటిని ఆర్డర్ లో పెట్టమంటారు. ఆరోహణ క్రమం, అదే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటారు కదండి, అలా. ఇదండి ఎక్కువ నుంచి తక్కువకి ఇదండి. ఇంకా కొంచెం ఫార్వర్డ్ మనం థింక్ చేస్తే ఇందులోనే భూపటలంలో సమృద్ధిగా లభించే మూలకాలు. ఓకే, భూపటలం అంటే ఏంటండి? క్రస్ట్ లో లభించే మూలకాలు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఎక్కువ లభించేది ఆక్సిజన్ అండి. ఓకే, సెకండ్ లో సిలికాన్, థర్డ్ వచ్చేసి అల్యూమినియం అండి, ఫోర్త్ వచ్చేసి ఇనుము. ఓకే, ఇదండి. ఇది క్రస్ట్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ క్రస్ట్ గురించి అడిగేటప్పుడు ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ సిలికాన్, తర్వాత అల్యూమినియం, తర్వాత వచ్చేది ఇనుము. అదే టోటల్ మొత్తం భూమికి సంబంధించి అడిగేటప్పుడు ఏమండి? ఇనుము వస్తుంది.
దాని తర్వాత ఆక్సిజన్ వస్తుంది, దాని తర్వాత సిలికాన్ వస్తుంది, దాని తర్వాత మెగ్నీషియం వస్తుంది. ఓకే, క్లియర్. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఇక్కడ ఏం డౌట్ లేదు కదండి? మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, నెక్స్ట్ 4th వన్కి వచ్చేస్తే ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్ ఈజ్ సిమా ఫౌండ్. అది కట్ అయింది కొంచెం ఇంగ్లీష్ లో, కొంచెం ఇంగ్లీష్ తెలుగు చూడండి. భూమి పొరలోని ఏ భాగంలో సిమా కనుగొబడింది? ఓకేనా, ఇక్కడ ఆప్షన్ ఏ ఇచ్చాడంటే కాంటినెంటల్ క్రస్ట్ అండి, భూపటలం. ఆప్షన్ బి వచ్చి ఓషన్ క్రస్ట్ అండి, సముద్ర పటలం. ఆప్షన్ సి వచ్చేసి ఔటర్ కోర్, బాహ్య భూ కేంద్రం. డి వచ్చేసి ఇన్నర్ కోర్, అంతర్ భూ కేంద్రం. ఓకేనా, ఇంకా మనం ఫస్ట్ చూస్తే ఔటర్ కోర్ ఉంది కదండి, బాహ్య కేంద్రం. ఇన్నర్ కోర్ ఉంది కదండి, అంతర్భూ కేంద్రం. ఈ రెండింటికి పూర్తి సిమతో సంబంధం ఉండదండి. అంటే సిమ అనేది ఎక్కడ ఉంటుంది? కాంటినెంటల్ క్రస్ట్ లో ఉంటది. కాంటినెంటల్ క్రస్ట్ లో ఈ సిమ అనేది కాంటినెంటల్ క్రస్ట్ లో ఉంటుంది. ఈ ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ అనేవి భూ కేంద్రం అండి. అంటే లాస్ట్ లో ఇప్పుడు దీన్ని ఎట్లా 3 పార్ట్లుగా డివైడ్ చేశారు కదా, అంటే ఎలా ఇది మనకి భూమిని 3 భాగాలకు ఇచ్చేసానండి. ఇది క్రస్ట్, ఓకే, ఇది మ్యాంటిల్, ఇది కోర్ అండి. దీనికి సంబంధం లేదండి. ఇక్కడ మనకు వస్తే ఇదండి, మనం దీని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మన ఈ క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చిండంటే సిమా అని అడిగిండు. సిమా అంటే ఏదండి? ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో, ఓకేనా, ఏది భూపటలం. ఈ భూపటలం అనేది 2 భాగాలుగా విభజించారండి. ఓకేనా, ఈ 2 భాగాలను డివైడ్ చేసినది కన్రాడ్ విచ్యుత్తి డిస్కంటిన్యూటీ అంటారు. విచ్యుత్తి, ఓకే, తెలుగులో విచ్యుత్తి అంటారు, ఇంగ్లీష్ అయితే డిస్కంటిన్యూటీ. ఓకే, డిస్కంటిన్యూటీ. ఓకేనా, మనకి మీద లేయర్ ఏది ఉందండి, అది కాంటినెంటల్ క్రస్ట్ అండి. కాంటినెంటల్ క్రస్ట్. ఓకే, మన లోవర్ వచ్చేసి ఓషన్ క్రస్ట్ అంటాం. అంటే భూపటలము, సముద్ర పటలం. ఓకేనా, మనకి కాంటినెంటల్ క్రస్ట్ లో వచ్చి ఏముంటదంటే, కాంటినెంటల్ క్రస్ట్ లో సిలికా ఉంటది, నెక్స్ట్ అల్యూమినియం ఉంటదండి. ఓకే, ఓషన్ క్రస్ట్ లో వచ్చేసి మనకి ఏముంటది? సిమా ఉంటది, అంటే సిమా అంటే సిలికాన్ ఉంటది, నెక్స్ట్ మెగ్నీషియం అండి. ఓకే, మనం ఇది అర్థం చేసుకుంటే ఇది తెలిసిపోతుందండి. సిమా, ఓకే, సిమా ఏవైతే ఈ సిలికాన్, మెగ్నీషియం ఉంటాయో ఈ 2 వాటితో పెట్టి మేము పిలుస్తామండి సిమా. ఓకేనా, ఇక్కడ సిలికా, అల్యూమినియం, ఈ ALUSA ఇది సిఆర్. క్లియర్ అనుకుంటా. ఓకేనా, ఇందులో మనకి సిలికాన్ ఎంత ఉంటుంది అంటే 27% ఉంటుందండి. దీనికి వచ్చేసి 2% మెగ్నీషియం ఉంటుందండి. ఓకేనా, 2% వరకు మెగ్నీషియం ఉంటుంది. ఓకే, మనకి అక్కడ ఏం అడిగిండు? భూమి పొరలోని ఏ భాగంలో సిమ కనుగొనబడుతుంది అంటే మనకి ఇన్నర్ కోరు, ఔటర్ కోర్ అనేది ఎగ్జాక్ట్లీ సంబంధం లేదండి దాంతో పాటు. ఇక్కడికి వచ్చేసరికి కాంటినెంటల్ క్రస్ట్, ఓషనిక్ క్రస్ట్. ఓకే, క్రస్ట్ లో ఉంటది కాబట్టి ఏ క్రస్ట్ లో ఉంటది? ఓషనిక్ క్రస్ట్ లో ఉంటది. ఓకేనా, ఇందులో ఏముంటది? సియాల్ ఉంటది, అంటే సిలికాన్, అల్యూమినియం ఉంటాయి. ఓకే,
క్లియర్ అండి. ఈ సిలికాన్ అల్యూమినియం ఎంతలో ఉంటుందంటే ఇది 27% వరకు ఉంటుందండి. సిలికా అల్యూమినియం అనేది 8% వరకు ఉంటుందండి. ఇది క్లియర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం మనం. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అండి. విచ్ ఆఫ్ ది క్రస్ట్ ఈజ్ డెన్సియర్? ఓకే, ఏ రకమైన పటలం అధిక సాంద్రతను కలిగి ఉంటుంది? ఓకే, కలిగి ఉంటుంది. ఆప్షన్ ఏ కాంటినెంటల్ క్రస్ట్, ఆప్షన్ బి ఓషన్ క్రస్ట్, ఆప్షన్ సి బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ డెన్సిటీ, అంటే రెండు సాంద్రతలు సమానంగా ఉన్నాయి. ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్, కాదండి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఇంత ఫస్ట్ ఫోర్త్ క్వశ్చన్ లో చెప్పుకున్నట్టు, ఓకే, ఇది ఓషన్ అండి, ఇది కాంటినెంటల్. ఇందులో మనకి ఏముంది అన్నాను, సియాల్. ఇందులో ఏముంటాం అనుకున్నాం, సిమా. ఓకే, సిలికాన్ అల్యూమినియం. దీంతో పాటు ఇందులో ఏముంటుంది అంటే గ్రానైట్ ఉంటుందండి, గ్రానైట్. ఓకే, ఇందులో సిలికాన్ మెగ్నీషియంతో పాటు బసాల్ట్ సిల్ అంటాం కదండి, అవి ఉంటాయండి. దానివల్ల సియాల్ కంటే సిమా తల్లి డెన్సిటీ, అంటే కాంటినెంటల్ క్రస్ట్ కంటే ఓషన్ క్రస్ట్ డెన్సిటీ ఎక్కువ. ఓకే, ఈ డెన్సిటీ ఎక్కువ ఉంటుందండి. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. కాంటినెంటల్ క్రస్ట్ కన్నా ఓషన్ క్రస్ట్ తాలూకా డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇస్ క్లియర్. ఓకే, మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఈ కాంటినెంటల్ క్రస్ట్ కి ఓషన్ క్రస్ట్ కి మధ్య డివైడ్ చేసేది డిస్కంటిన్యూటీ ఏదండి, కాన్రాడ్. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేద్దాం. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. విచ్ పార్ట్ ఆఫ్ ది మ్యాంటల్ ఈజ్ రిజిడ్ అండ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ది లిథోస్పియర్? ఓకే, తెలుగులో చూద్దాం క్లియర్ గా. భూ ప్రావారంలో, ఓకే, భూ ప్రావారంలో ఏ భాగం దృఢంగా ఉంటుంది మరియు శిలావర్ణంతో భాగంగా ఉంటుంది? ఓకేనా, శిలావర్ణంతో సంబంధం కలిగి ఉంటుంది. ఓకేనా, క్లియర్. ఆప్షన్ ఏ అప్పర్ మ్యాంటల్, ఎగువ ప్రావారం అంటున్నాను. ఆప్షన్ బి లోవర్ మ్యాంటిల్, అంటే దిగువ ప్రావారం. ఆప్షన్ సి ఔటర్ మ్యాంటిల్, బాహ్య ప్రావారం. ఆప్షన్ డి ఇన్నర్ మ్యాంటిల్. ఈ ఇన్నరు ఈ ఔటర్ పట్టి చూడండి, ఎందుకంటే అలాంటిది ఆ ప్రావారం అనేది అంటే మ్యాంటిల్లో ఈ రెండు వర్డ్స్ వాడడం, కేవలం ఇవే వాడతాం. జస్ట్ కన్ఫ్యూజన్ అవుతారని చేయడం జరిగింది. అప్పర్ మ్యాంటిల్ ఇదే మనకి క్రస్ట్ కదండి, ఇది మనకి ఏంటండి కోర్ అండి, అంటే కేంద్రం. ఇది వచ్చేసి మనకి మ్యాంటిల్ అండి, మ్యాంటిల్ అంటే ప్రావారం. ఈ ప్రావారంలో కూడా మనకి ఇవి రెండు ఉంటాయండి. ఓకేనా, ఈ రెండింటిని డివైడ్ చేసేది ఏదండి, ఓకేనా, ఈ రెండింటిని డివైడ్ చేసేది రేపిట్టి. ఓకే, రేపిట్టి డిస్కంటిన్యూటీ అంటుంది. రేపిట్టి డిస్కంటిన్యూటీ. ఇక్కడ మనం చూసుకుంటే ఈ అప్పర్ మ్యాంటిల్ తో పోల్చుకుంటే లోవర్ మ్యాంటిల్లో టెంపరేచర్ హై ఉంటుందండి. ఇక్కడ ఎంత ఉంటుందంటే 3000 డిగ్రీ సెల్సియస్, అంటే హెవీ హీట్ ఉంటుందండి. ఇక్కడ దీని డెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుందండి, 4.5% వరకు 4.5 వరకు ఉంటుంది. దీని డెన్సిటీ అంటే అప్పర్ మ్యాంటిల్ డెన్సిటీ 3 to 3.5 వరకు ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఈ కింద శిలలు అనేవి కరిగిపోయి కొంచెం లిక్విడ్ స్టేజ్ లో, అంటే లావా మాదిరిగా ఉంటాయి ఇక్కడ. సో మనం చూసుకుంటే మనకి దృఢంగా అన్నాడు. సో ఇక్కడ మనం తెలుసుకుంటాం, దృఢంగా అంటే కింద కొంచెం లిక్విడ్ ఉంటుంది కాబట్టి దృఢంగా ఉండదు. సో ఇది కాదు, అంటే దిగువ ప్రావారం కాదు, అది మరి శిలావర్ణం. ఇది చెప్తాను చూడండి, ఏదైతే క్రస్ట్ ఉందో, క్రస్ట్ ప్లస్ ఇంకా అప్పర్ మ్యాంటిల్, ఈ రెండింటిని కలిపి మనం శిలావర్ణం అంటామండి, లిథోస్పియర్. ఓకే, శిలావర్ణం అంటాం. ఏదేది క్రస్ట్ అండ్, అంటే క్రస్ట్ అంటే రెండు వచ్చేసాయి. ఇంకా ఏది
కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఈ ఓషనిక్ క్రస్ట్. ఓకే, కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషనిక్ క్రస్ట్ ఈ రెండింటిని కలిపి మనం ఇక్కడ క్రస్ట్ అని తీసుకున్నాం. దాంతో పాటు ఏదైతే అప్పర్ మ్యాంటిల్ ఉందో దాని ఈ రెండింటిని కలిపి మనం శిలావర్ణం అంటాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి. విచ్ సెస్మిక్ వేవ్ కెనాట్ పాస్ త్రూ ద ఔటర్ కోర్. ఓకే, బాహ్య కేంద్రకం గుండా ఏ భూకంప తరంగాలు ప్రయాణించలేవు. క్లియర్ అండి, క్వశ్చన్ క్లియర్ గా ఉంది. ఆప్షన్ ఏ ఒకసారి చూడండి, పి వేవ్స్. ఆప్షన్ బి ఎస్ వేవ్స్. ఆప్షన్ సి సర్ఫేస్ వేవ్స్. ఆప్షన్ డి లవ్ వేవ్స్. ఓకే, మనం ఈ గురించి ఒకసారి క్లియర్ గా తెలుసుకొని దాని తర్వాత సాల్వ్ చేద్దామండి. ఓకే, మనకి ఈ ఏవైతే ఉన్నాయో ఈ వేవ్స్ అంటే ఇవి ఈ భూకంప తరంగాలు సెస్మిక్ వేవ్స్ అంటాం కదా, అవి ఏవైతే ఉన్నాయో ఇవి 2 టైప్స్ అండి. ఓకేనా, 2 టైప్స్. ఒకటి ఏంటంటే బాడీ వేవ్స్ అండి, బాడీ వేవ్స్. ఇంకోటి సర్ఫేస్ అంటే ఇవి ఉపరితల తరంగాలు. ఇవి అంతరిక తరంగాలు. ఓకేనా, ఈ తరంగాలకు వస్తే అంటే బాడీ వేవ్స్కి వస్తే ఇవి 2 టైప్స్ అండి. ఒకటి ఇవి 2 టైప్స్. ఓకేనా, ఇందులో మనకి పి తరంగాలని ఎస్ తరంగాలని డివైడ్ చేశారు 2 టైప్స్ లో. ఈ పి తరంగాలు అంటే ఇవి చాలా స్పీడ్ గా మూవ్ అవుతాయండి. ఇవి అంటే ఈ పి అండ్ ఎస్ ఏవైతే బాడీ వేవ్స్ ఉన్నాయో ఇవి చాలా స్పీడ్ గా మూవ్ అవుతాయి. అందులో పి తరంగాలు అనేవి ఇంకా వేగంగా మూవ్ అవుతాయి. ఇవి ఘన, ద్రవ, వాయు ఈ 3 పదార్థాలు గుండా పి వేవ్స్ అనేవి పాస్ అవుతాయండి, అంటే పయనించగల. కానీ ఎస్ వేవ్స్ వచ్చేసరికి ఓన్లీ ఘన పదార్థాలు అంటే గట్టి ఉన్న ప్లేస్ నుంచి మాత్రమే పాస్ అవ్వగలదు, కానీ ద్రవ, వాయు పదార్థాల నుంచి ఇది వెళ్ళలేదు, పయనించలేదు. సో మనకు ఆప్షన్ ఏమడిగిండు, బాహ్య కేంద్రం కూడా ఏ భూకంప తరంగాలు ప్రయాణించలేవు. క్లియర్ అండి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, ఇంకా ఇట్లా కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటాం. ఫస్ట్ లో పి తరంగాలు అనేవి ఫస్ట్ మనకి ఈ భూకంప తరంగాలు అనేవి ఫస్ట్ నమోదయ్యేవి పి తరంగాలు అండి. ఓకే, ఈ పి తరంగాలు అనేవి కంప్రెషన్, ఎక్స్పెన్షన్ అంటే ఇలా అంటే ఒక లైన్ ఫామ్ అవుతాయి. ఎస్ తరంగాలు అనేవి పర్పెండిక్యులర్ గా అంటే ఇక్కడ నాదనుకుంటే ఇక్కడ నుంచి ఉపరితలానికి ఇలా మూవ్ అవుతాయండి. ఓకే, క్లియర్. ఇది ఎస్ తరంగాలు. మనం ఇంకా సర్ఫేస్ వేవ్స్ చూసుకుంటే ఈ సర్ఫేస్ వేవ్స్ అనేవి 2 టైప్స్ మళ్ళీ. ఓకే, ఒకటి లవ్ తరంగాలండి, సెకండ్ వన్ వచ్చి రేలీ. ఓకే, ఈ రెండు కూడా ఒక శాస్త్రవేత్తల పేరు మీద వచ్చాయి. దీన్ని పరిచయం చేసింది ఎవరంటే అగస్టస్ ఎడ్వర్డ్. ఓకే, ఎడ్వర్డ్స్ లవ్ అనే శాస్త్రవేత్త పరిచయం చేశాడు. ఈ రేలీ అనేవాడు లార్డ్ రేలీ. ఓకే, లార్డ్ రేలీ అనే శాస్త్రజ్ఞుడు దీన్ని పరిచయం చేశాడండి. ఇందులో లవ్, రేలీ ఈ రెండు కూడా చాలా స్పీడ్ గా మూవ్ అయ్యే తరంగాలండి. అది స్లోగా మూవ్ అయ్యే తరంగాలు ఏమండి ఈ లవ్ తరంగాలు, రేలీ. ఇందులో ఈ రేలీ తరంగాలు అనేవి రోలింగ్ అంటే ఉపరితలం మీద కన్స్ట్రక్షన్స్ వరకే ఇవి ఎఫెక్ట్ చూపించే విధంగా రోలింగ్ అట్లా దానిపై వస్తే. ఓకేనా, ఈ ఏదైతే ఈ లవ్ ఉన్నాయో వీటి వల్ల మనకి అన్ని రకాలుగా ఇవే దొరుకుతాయి. అంటే ఎట్లా అంటే అన్ని రకాలుగా లాస్ ఉంటుంది. ఇవి అన్ని నిర్మాణాలు అన్ని ఈ ఈ వచ్చాయి అనుకో, అంటే ఈ లవ్ వేవ్స్ వచ్చాయి అనుకో ఏమంటుంది భూకంప టైంలో ఈ లవ్ వేవ్స్ వచ్చినప్పుడు చాలా అనర్థాలు, నష్టాలు జరుగుతాయండి. ఇవి చాలా డేంజరస్. ఇవి స్లోగా మూవ్ అవడం వల్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. ఓకేనా, ఇవి మనకి ఆర్జెంటల్ గా అంటే ఇలా మూవ్ అవుతాయండి. ఓకే,
అంటే మనకి కొంచెం ఒకసారి చూసుకుంటే బాహ్య కేంద్రం గుండా ఏ భూకంప తరంగాలు ప్రయాణించలేవు అన్నాడు. ఇక్కడ బాహ్య కేంద్రం, కేంద్రం అంటే ఏంది, లాస్ట్ కోర్, కోర్ అంటే మనకి ఆఫ్టర్ లోవర్ లోవర్ మ్యాంటిల్ నుంచి ఇక్కడ వరకు మనకి ఏముంటదండి, ఎంత లిక్విడ్ స్టేజ్ ఉంటుంది, అంటే ఘన ద్రవ స్థితిలో ఉంటుంది, అండ్ మధ్య రకంలో ఉంటుంది, లావా ఉంటుంది. అందు నుంచి మనకి ఎస్ తరంగాలు ప్రయాణించలేవు. క్లియర్ అండి ఇక్కడ, ఓకేనా? దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ లో మెసేజ్ చేయండి, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నెక్స్ట్ పేపర్ ఏదైతే ఉందో మీకు ఏమైనా క్వశ్చన్స్ రేజ్ అయితే దాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను నెక్స్ట్ పేపర్ చేసేటప్పుడు, ఇప్పుడు మన ఏది మాహి రివర్ గురించి చెప్పాను కదండి, సేమ్ అలానే మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ థర్డ్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకే, క్లియర్? ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద పాయింట్ ద బెస్ట్ డిస్క్రైబ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాంటిల్. ఓకే, తెలుగులో చూడండి. ఇది కింది వాటిలో ఏది ప్రావరణ స్థితిని సరిగ్గా వివరిస్తుంది? ఓకే, ఆప్షన్ ఏ చూద్దామండి. కంప్లీట్లీ సాలిడ్, పూర్తి ఘన స్థితిలో ఉంటుంది. ఆప్షన్ బి కంప్లీట్లీ లిక్విడ్, అంటే పూర్తిగా ద్రవ స్థితిలో ఉంటుంది. ఆప్షన్ సి సెమీ సాలిడ్ విత్ స్లో ఫ్లో, నెమ్మదిగా ప్రవహించే అర్ధ ఘన స్థితిలో ఉంటుంది. ఓకే, ఆప్షన్ డి అండి గ్యాసెస్, వాయు స్థితిలో ఉంటుంది. నాలో ఈ వాయు స్థితిలో ఉండేది లేదండి. కొంచెం చూసుకుంటే ఏది మ్యాంటిల్. ఓకేనా, మ్యాంటిల్ గురించి చూద్దాం. ఇది మనం చూసుకుంటే ఈ భూమి లోపల సెకండ్ లేయర్ ని మనం మ్యాంటిల్ అంటాం. ఓకే, ఫస్ట్ ఏమో క్రస్ట్, సెకండ్ ఏమో మ్యాంటిల్, థర్డ్ ఏమో వచ్చి కోర్ అండి, అంటే పటలం, ప్రావారం, కేంద్రం అండి. ఓకే, ఇందులో మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, అంటే 3000 ఆర్డర్ చెప్పుకున్నట్టు 3000 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ ఉంటాయి. ఓకే, దాంతోపాటు ఇక్కడ ఏది మనకి ఇందులో ఉండే శిలలు ఈ టెంపరేచర్ వల్ల కరిగి అంటే ఏది ప్రావారంలో టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల కరిగి అవి కొంచెం అటు ఘనస్థితి కాదు, ఇటు ద్రవస్థితి కాదు, మధ్య రకంలో, అంటే కొంచెం లావా మనకి ఏ రకంగా ఉంటుందో శిలాద్రవం అంటాం కదండి, లావా, ఆ శిలాద్రవం మాదిరిగా అవి మారిపోతాయండి. అంటే పాక్షిక, అంటే నెమ్మదిగా అర్ధ ఘనస్థితి, అంటే పాక్షిక ద్రవ స్థితి. ఓకే, పాక్షిక ద్రవ స్థితిలో మారిపోతాయండి. ఓకేనండి, ఇక్కడ మనకి ఈ క్రింది వాటిలో ఏ ప్రావరణ స్థితి సరిగ్గా వివరిస్తుంది? ఏది ప్రావరణ స్థితిని సరిగ్గా వివరిస్తుంది? పూర్తి ఘన స్థితిలో అంటే ఉండవండి, ఎందుకంటే ఇవి మనకి ఒకటి మీద ఎప్పుడు పటలంలో మాత్రం ఉంటుంది, అంతే క్రష్ లో మాత్రం ఉంటుంది. కంప్లీట్లీ లిక్విడ్, పూర్తిగా ద్రవస్థితి అంటే ద్రవస్థితిలో ఉండదండి, ఎందుకంటే అక్కడ ఉన్న టెంపరేచర్ వల్ల శిలలు కరిగి శిలాద్రవంగా మారి అవి పాక్షిక ఘనస్థితిలో, అంటే అర్ధ ఘనస్థితిలో మాత్రమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది క్లియర్ కదండి, ఈ క్వశ్చన్ క్లియర్ కదా? నెక్స్ట్ మనం చూసుకుంటే 9th వన్. ఓకే, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ ద ఎర్త్ కోర్ ఇండైరెక్ట్లీ? ఓకే, భూమి యొక్క కేంద్ర భాగాన్ని పరోక్షంగా అధ్యయనం చేయడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆప్షన్ ఏ చూసుకుంటే సిస్మోగ్రాఫ్, ఆప్షన్ బి మెగ్నోటోమీటర్, ఆప్షన్ 3 థర్మోమీటర్, ఆప్షన్ డి బారోమీటర్. ఓకే, వాడేం అడిగిన కేంద్ర భాగాన్ని, అంటే కేంద్రం కోర్ భాగాన్ని పరోక్షంగా అధ్యయనం చేయడానికి. ఓకే, కోర్ భాగాన్ని పరోక్షంగా అధ్యయనం చేయడానికి ఉపయోగించే పరికరం ఏది? ఓకే, సెస్మోగ్రాఫ్ అండి.
సెస్మోగ్రాఫ్ ఏంటండి, ఇవి ఏవైతే ఈ భూకంప తరంగాలు ఉన్నాయో, ఓకే, సెస్మోగ్రాఫ్ అండి ఇది భూకంప తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొలిచే సాధనం అండి భూకంప తరంగాలు. ఓకే, మెగ్నటోమీటర్ ఉందంటే ఇది అయస్కాంత క్షేత్రం, అయస్కాంత క్షేత్రం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాని గురించి అధ్యయనం చేసేదండి. ఓకే, థర్మోమీటర్ అండి ఇది ఉష్ణోగ్రతను కొలుస్తుంది, ఉష్ణోగ్రతను కొలిచేది థర్మోమీటర్ అండి. ఓరోమీటర్ అంటే ఏంటండి, పీడనాన్ని అంటే వాయు పీడనాన్ని కొలిచేది బోరోమీటర్ అండి. ఈ సెస్మోగ్రాఫిక్ అనేది ఏదండి, భూకంప తరంగాలు, భూకంప తరంగాలు చెప్పాం కదండి, ఎస్ వేవ్స్, పీ వేవ్స్. ఓకే, వీటిని కొలుస్తుంది. ఇవి ఎట్లా వీటిని కొలిసి వీటి ఏమడిగిన వచ్చిన భూమి యొక్క కేంద్ర భాగాన్ని అంటే కోర్. ఓకే, అంటే కింద లేయర్ కదండి కోరు. ఓకే, ఇక్కడ నుంచి పరోక్షంగా అధ్యయనం చేయడానికి, ఇండైరెక్ట్ కదండి, ఇండైరెక్ట్ గా. ఇప్పుడు ఎందుకంటే కేంద్ర భాగంలోకి వెళ్ళి మనం కనుక్కునే మిషనరీ లేదు, ఇప్పుడు చూడడం కూడా లేదండి. కేంద్ర భాగం ఎలా ఉంటుంది అని మనం ఒక ఊహకి ఎలా రాస్తున్నాం అంటే, అక్కడ నుంచి ఏవైతే భూకంప తరంగాలు అనేవి కింద నుంచి అంటే భూకంప నాభి నుంచి పైకి చలిస్తాయో వాటిని అధ్యయనం చేసి వాటి ప్రకారం భూమిలో ఈ డెన్సిటీ ప్రకారం అంటే ఈ భూకంప తరంగాలన్నీ డెన్సిటీ అంటే వాటి సాంద్రత బట్టి అవి ప్రయాణిస్తాయండి. లో డెన్సిటీ ఉంటే ఎక్కువ ప్రయాణిస్తాయి, హై డెన్సిటీ ఉంటే తక్కువ ప్రయాణిస్తాయి. ఓకే, అర్థమైందా? హై డెన్సిటీ ఉంటే హైగా వెళ్తాయండి, లో డెన్సిటీ ఉంటే లోగా ఉంటాయి. దీన్ని బట్టి మనం ఎట్లా అంటే ఇవి భూకంప తరంగాలను అధ్యయనం చేసే సిస్మోగ్రాఫ్ అంటే కొలిసేది. ఈ భూకంప తరంగాలను అధ్యయనం చేయడం వల్ల మనకేం తెలుసుద్ది అంటే భూ కేంద్రంలో భూ అంతర్భాగం ఎలా ఉంది ఏందనేది తిరిగి అధ్యయనం చేయొచ్చు. దాన్ని బట్టి ఏమంటే పరోక్షంగా అధ్యయనం చేయడానికి ఉపయోగించేది సెస్మోగ్రాఫ్. ఓకే, క్లియర్. ఆప్షన్ ఏ అనేది మనకు రైట్ ఆన్సర్ అయిపోయింది. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ వన్ అండి, లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఓకే ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాండి. విచ్ డిస్కంటిన్యూటీ లైస్ బిట్వీన్ ద అవుటర్ అండ్ ఇన్నర్ కోర్. ఓకే, తెలుగులో చూడండి. బాహ్య మరియు అంతర్ కేంద్రం మధ్య విచ్యుత్తి ఉంది. ఏ విచ్యుత్తి ఉంది? బాహ్య మరి అంతర్ కేంద్రం మధ్య ఏ విచ్యుత్తి ఉంది? మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను, దాన్ని బట్టి ఇంకా మీరు ఈ ఏదైతే వచ్చిందో ఈ భూ అంతర్పరలు అంటే ఈ భూ నిర్మాణం ఉన్నదో అవన్నిటిని మీరు క్లియర్గా ఇచ్చేస్తారండి. ఓకే, ఇదండి, ఇది మనకి ఏదండి, క్రస్ట్ అండి, ఇది కోర్ అండి. ఒకసారి ఇది మ్యాంటిల్ అండి, మ్యాంటిల్. ఇది కోర్ అంటే పటలం, ప్రావారం, కేంద్రం అండి. ఓకే, ఇక్కడ మనకు వస్తే ఇదండి కాంటినెంటల్ క్రస్ట్. ఇదండి ఇది కాంటినెంటల్, ఇది ఓషన్. ఓకే, కాంటినెంటల్ ఓషన్ క్రస్ట్ అండి. దీనికి మనం విచ్ఛిన్నం చేసేది ఏంటండి, దీన్ని రెండు భాగాలు చేసేది కన్రాడ్. ఓకే, కన్రాడ్ విచ్ఛిత్తి అంటాం. ఇదంతా క్రస్ట్ క్రస్ట్ సంబంధించింది. మనకి ఇక్కడ డివైడ్ చేసేది ఏదండి, మెహ్రోవిక్ విచ్ఛిత్తి అంటాం, అంటే మెహ్రోవిక్ డిస్కంటిన్యూటీ. ఓకే, మెహ్రోవిక్ డిస్కంటిన్యూటీ. మనకి ప్రావరంకి వస్తే మళ్ళీ రెండు ఉంటాయండి. ఏంటిది, అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్.
ఈ రెండింటిని విడగొట్టేది ఏదండి? రిపెట్టి. ఓకే, రిపెట్టి. ఓకే, ఈ రెండింటిని విడగొట్టేది రిపెట్టి. నెక్స్ట్ ప్రావారం అంటే మ్యాంటిల్ నుండి కోర్ ని మధ్య డిస్కంటిన్యూటీ ఏంటంటే గుటన్బర్గ్ అండి. గుటన్బర్గ్ డిస్కంటిన్యూటీ. ఓకే, ఇందులో మనకి మళ్ళా ఈ ఏదైతే కోర్ ఉందో దీనికి ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, ఈ రెండింటిని డివైడ్ చేసేది ఏంటండి? లీమర్ డిస్కంటిన్యూటీ. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఏదైతే ఈ గుటన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటే దేనికి సంబంధించిందండి? గుటన్బర్గ్ ఇక్కడ మనకి ఏదైతే కోర్ ఉందో కోర్ కి మ్యాంటిల్ కి మధ్య ఉంది. ఇందులో డీటెయిల్ చెప్పుకోవాలంటే అవుటర్ కోర్, లోవర్ మ్యాంటిల్. ఓకే, ఈ రెండింటి మధ్య ఉండేది గుటన్బర్గ్ విచ్చిత్తి. లెహ్మన్, ఈ లెహ్మన్ లెహ్మన్ విచ్చిత్తి. ఈ లెహ్మన్ విచ్చిత్తి అంటే ఈ లెహ్మన్ డిస్కంటిన్యూటీ. లెహ్మన్ డిస్కంటిన్యూటీ ఏంటండి? అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్. ఓకే, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. కన్రాడ్ విచ్చిత్తి. కన్రాడ్ ఏంటండి? మనకి అవుటర్ క్రస్ట్ అండ్ కాంటినెంటల్ అండ్ క్రస్ట్ కి ఓషన్ క్రస్ట్ కి మధ్యలో ఉన్నది ఏదండి? కన్రాడ్. మోహో విచ్చిత్తి. మోహో అంటే ఎందులోకి వస్తుందండి? అప్పర్ మ్యాంటిల్. రెండు రకాలు చెప్పొచ్చు, అప్పర్ మ్యాంటిల్, ఓకే, ఇంకా ఓషన్ క్రస్ట్. అలా కాకుండా క్రస్ట్ కి మ్యాంటిల్ కి ఈ రెండు మధ్య డిస్కంటిన్యూ ఏదండి? మోహో విచ్చిత్తి, మోహరోవిక్ అంటాం. ఓకేనా, మనకేమన్నాడు? బాహ్య మరియు అంతర్ కేంద్రం మధ్య విచ్యుత్తి అంటే లెహ్మర్ విచ్యుత్తి. ఓకే, ఇట్స్ క్లియర్. ఇదండి మన సెక్షన్ 2 నుంచి భాగంగా 10 క్వశ్చన్స్ ని విత్ ఎక్స్ప్లెనేషన్స్ విత్ సరౌండింగ్స్ బట్టి మనం దీన్ని కంప్లీట్ చేసుకున్నాం ఎక్స్ప్లెనేషన్. ఓకే, మీకు ఏమైనా ఈ 10 క్వశ్చన్స్ నుంచి కాన్సెప్టువల్ వైజ్ గా, ఎంసీక్యూస్ వైజ్ గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో తెలియజేయండి. మీకు దాని వివరణ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.